హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 87. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. విరాట్ తన నడుము చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరికి అదుముకొని, నీ గురించి ప్రతిదీ తెలుసు. నీలో ఉన్న ధైర్యం తెలుసు. నీలో దాగి ఉన్న భయము తెలుసు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా. అసలే ఈరోజు నీ బర్త్‌డే. చాలా ప్లాన్స్ ఉన్నాయి అని అంటాడు. గీత ఏమా గీత మాత్రం ఏదో ఆలోచిస్తూ నీలో ఉన్న భయమూ తెలుసు అన్న మాట దగ్గరే ఆగిపోతుంది. విరాట్ గీతను కదుపుతూ నీకే చెప్పేది. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా. తర్వాత నేను వెళ్ళాలి. ఇప్పుడు రూమ్‌లో నువ్వొక్కదానివే ఉండడం లేదు. నీతో పాటు నేను కూడా ఉన్నాను అని గంభీరంగా అంటాడు. గీత తన ఆలోచనలని అక్కడే ఆపేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌లోనికి వెళ్తుంది. రాజేశ్వరి గారు రూమ్ డోర్ నాక్ చేయడంతో విరాట్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఆవిడ గీతకి కావాల్సిన డ్రెస్ తీసుకొచ్చి విరాట్‌కి ఇస్తారు. విరాట్ అది తీసుకొని లోపలికి వెళ్ళేలోపు విరాట్‌ని ఆపి విరాట్‌ని దగ్గరికి తీసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి బాబు. మళ్ళీ చూస్తానో లేదో అనుకున్న నా మనవరాలిని తీసుకొచ్చి నా ముందు నుంచోపెట్టావు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాబు నీతో ఒక విషయం చెప్పాలి. ఇంట్లో ఒక బ్రహ్మరాక్షసి ఉంది. దానికి డబ్బు పిచ్చి తప్ప ప్రేమాభిమానాలు అంటే ఏంటో కూడా తెలీదు. దానికి ఉన్న డబ్బు ఆశతో నా కూతురికి ఇవ్వాల్సిన స్త్రీధనాన్ని కూడా ఇవ్వకుండా నా కూతుర్ని, అల్లుడిని నానా మాటలు అని ఇంటి గుమ్మం తొక్కకుండా చేసింది. అది మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా అంటుందేమో అని భయంగా ఉంది. ఇక్కడ ఉన్న 2 రోజులు అదేమన్నా పట్టించుకోకండి బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. విరాట్ తన మనసులో ఇక్కడి నుండి వెళ్ళేలోపు ఆవిడని ఒక దారిలో పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. గీత బాత్రూమ్ డోర్ నుండి తల కొంచెం బయటకు పెట్టి సార్ అని మెల్లగా పిలుస్తుంది. విరాట్ గీత వైపు చూసి ఏంటి అని అడిగేసరికి గీత ఏడుపు ముఖంతో సార్ ఒక చిన్న హెల్ప్ కావాలి. చేస్తారా ప్లీజ్ అని అడుగుతుంది. విరాట్ విరాట్‌కి గీత సిట్యుయేషన్ అర్థమై కొంచెం సేపు ఆడుకోవాలని డిసైడ్ అయ్యి, ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉంది. నేను నీకు హెల్ప్ చేయలేను అని అంటాడు. గీత కొంచెం కంగారుగా సార్ అంత మాట అనకండి ప్లీజ్. ఈ ఒక్కసారికి మా అమ్మమ్మని పిలుస్తారా? అని అడుగుతుంది. విరాట్ తన తలని ఫోన్‌లో దూర్చి నేనిప్పుడు ఎవరిని పిలవలేను. అయినా నీకిప్పుడు బామ్మగారితో ఏంటి పని? అని అడుగుతాడు. గీత కొంచెం మెల్లగా మాట్లాడుతూ నేను వచ్చేటప్పుడు నా డ్రెస్ ఏం తెచ్చుకోలేదు కదా సార్. అది గుర్తులేక నేను వాష్‌రూమ్‌లోనికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకొక డ్రెస్ కావాలి. మీరు అమ్మమ్మని పిలిస్తే తను ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు అని అంటుంది. విరాట్ తన ఫోన్ చూసుకుంటూ అర్జెంట్ వర్క్‌లో ఉన్నానంజలి. ఇప్పుడు నేను పిలవలేను అని అంటాడు. గీత కొంచెం నెమ్మదిగా సార్ ప్లీజ్ ఇక్కడ నా సిట్యుయేషన్ కూడా అర్థం చేసుకోండి. డ్రెస్ లేకపోతే నేను బాత్రూంలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. ప్లీజ్ సార్ ఒక్కసారికి హెల్ప్ చేయండి. కావాలంటే నేను కూడా మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని అంటుంది. విరాట్ తన తలను పక్కకు తిప్పి గీత వైపు చూస్తూ నేను బామ్మగారిని పిలుచుకురావాలి అంటే నాకు ఒక కండిషన్ ఉంది. దానికి నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా పిలుస్తాను అని అంటాడు. గీత అనుమానంగా చూస్తూ ఏంటి సార్ అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ ఏం లేదు. ఈ 2 డేస్ ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నేను ఏది చెప్తే అది చేయాలి. ఎందుకు, ఏంటి, కాదు, కూడదు అన్న డైలాగ్స్ రాకూడదు. దానికి ఇష్టమైతే చెప్పు హెల్ప్ చేస్తాను అని అంటాడు. గీత కోపంగా ఇది మరీ అన్యాయం సార్. మీరు చేసేదేమో చిన్న హెల్ప్. దానికి నేను మీరేది చెప్తే అది చేయాలంటే చాలా కష్టం అని కొంచెం గట్టిగా అంటుంది. విరాట్ తన పని చేసుకుంటూ నీకు ఇష్టం లేకపోతే మానేయ్. నాకేం ప్రాబ్లం లేదు. ఎవరో ఒకరు వచ్చేంత వరకు అలానే బాత్రూంలోనే ఉండు. నేను మాత్రం ఎవ్వరిని పిలవను అని అంటాడు. గీత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి విరాట్ కొంచెం గంభీరంగా నేను ఫ్రెష్ అవ్వాలి. చాలా చిరాకుగా ఉంది. ఒక 5 మినిట్స్‌లో బయటకు వస్తే ఓకే. లేదంటే నేనే లోపలికి రావాల్సి ఉంటుంది అని అంటాడు.
గీత కంగారుగా, నేను లోపల ఉంటే మీరు ఎలా వస్తారు అని అడుగుతుంది. విరాట్ చాలా యాటిట్యూడ్‌గా, ఒక 5 మినిట్స్ వెయిట్ చెయి. ఎలా వస్తానో నీకే అర్థమవుతుంది అని చెప్పేసరికి గీత మనసులో దొంగ సచ్చినోడు వచ్చేలాగా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ, ఓకే. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. ప్లీజ్ మా అమ్మమ్మని పిలవండి అని అడుగుతుంది. విరాట్ గీత వైపు చూస్తూ, నిజంగా నేనేది చెప్తే అది చేస్తావా? మాట ఇచ్చిన తర్వాత తప్పవు కదా అని అడుగుతాడు. గీత, ఎవరనుకుంటున్నారు సార్ నన్ను? గీతాంజలి. ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ప్రాణం పోయినా తప్పను. ఈ 2 రోజులు మీరేది చెప్పినా చేస్తాను. కానీ మీరు చెప్పే పని నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటుంది. విరాట్ తన వైపే చూస్తూ, ఓకే. ఒక 5 మినిట్స్ ఆగు. నీ డ్రెస్ వస్తుంది అని చెప్పి ఇందాక బామ్మగారు ఇచ్చిన డ్రెస్‌ని కబోర్డ్‌లో నుంచి తీసుకువచ్చి గీత చేతిలో పెడతాడు. గీత ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూ, ఈ డ్రెస్ ఎక్కడిది అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, నువ్వు వాష్‌రూమ్‌లోనికి వెళ్ళిన వెంటనే బామ్మగారు వచ్చి నీకు ఈ డ్రెస్ ఇవ్వమన్నారు. నువ్వు త్వరగా రెడీ అయ్యి వస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని కొంచెం గంభీరంగా అంటాడు. గీత మనసులో బండబూతులు తిట్టుకుంటూ వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చి విరాట్ వైపు కోపంగా చూస్తూ రెడీ అవ్వడానికి మిర్రర్ దగ్గరకు వెళ్తుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ అక్కడ నుండి వాష్‌రూమ్‌లోనికి వెళ్తాడు. రాజేశ్వరి గారు పంపించిన లంగా ఓణిలో గీత చాలా ముద్దుగా ఉంటుంది. ఆ డ్రెస్‌కి తగ్గట్టు చక్కగా జ్యువెలరీ వేసుకొని, తలలో పువ్వులు పెట్టుకొని, చేతికి నిండుగా గాజులతో, నుదుటిన కుంకుమతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. గీత చక్కగా రెడీ అయి మెల్లగా నడుచుకుంటూ బయటికి వస్తుంది. గీత బయటికి వచ్చేసరికి అక్కడ మధు, సంధ్య, లావణ్య లంగా ఓణి వేసుకొని చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు. గీత వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏంటి మా అమ్మమ్మ మిమ్మల్ని కూడా మార్చేసిందా అని నవ్వుతూ అడుగుతుంది. అర్జున్, ఆదిత్య, అభిరామ్ కూడా బయటికి రావడంతో ఆదిత్య ఆశ్చర్యంగా చూస్తూ మధు దగ్గరకు వెళ్ళి, ఎవరండి మీరు? మీకెవరు కావాలి అని అడుగుతాడు. మధు కోపంగా చూస్తూ, అన్నయ్య, పొద్దున్నే నన్ను అస్సలు కదపొద్దు, నీకే మంచిది కాదు అని కోపంగా అంటుంది. ఆదిత్య కొంచెం ఆశ్చర్యంగా, నన్ను అన్నయ్య అంటావేంటి? అలా పిలవడానికి కేవలం మా కోతికి మాత్రమే పర్మిషన్ ఉంది అని అంటాడు. మధు కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ ఉండడంతో అభి అక్కడికి వచ్చి, ఈ డ్రెస్లో చాలా బాగున్నావక్క అని అంటాడు. అర్జున్ మాత్రం మధుని ఆ డ్రెస్లో చూసి తన కళ్ళు కూడా తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఆదిత్య వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ, పొరపాటున గాని మీరు ఇలా మీ ఇంటికి వెళ్లారనుకోండి, మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేరు. ఎప్పుడు ఆ వెస్ట్రన్ వేర్ వేసుకుంటూ ఉండకపోతే అప్పుడప్పుడు ఆడపిల్లల్లాగా ఇలా ట్రెడిషనల్ వేర్ కూడా వేసుకోండి. చూడడానికి చాలా బాగుంది అని అంటాడు. విరాట్ ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో గీత ఎదురుగా కనిపిస్తుంది. గీతని ఆ డ్రెస్‌లో చూసిన విరాట్ అలానే చూస్తూ ఉంటాడు. రాజేశ్వరి గారు విరాట్ దగ్గరకు వచ్చి, విరాట్ బాబు, మా ఊరిలో రాముల వారి గుడి ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా తీరుతుంది. ఈరోజు గీతమ్మ పుట్టినరోజు కదా! మీరందరూ ఒకసారి ఆ గుడి దగ్గరికి వెళ్ళి రాముల వారిని దర్శనం చేసుకొని రండి. మీకంతా మంచి జరుగుతుంది అని చెప్తారు. గీత వాళ్ళ మేనత్త శాంభవి గీత వైపు చూస్తూ కోపంగా కోపంతో ఆమె కడుపు రగిలిపోతూ ఉంటుంది. గీత నుదుటిన ఉన్న సింధూరం చూసి అనుమానంగా గీత దగ్గరకు వచ్చి, నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. గీత ఆవిడ వైపు కోపంగా చూస్తూ, చూస్తుంటే కనిపిస్తుంది కదా అత్త, మళ్ళీ అడుగుతావేంటి అని విరాట్ చేయి పట్టుకొని, ఇతనే నా భర్త అని పరిచయం చేస్తుంది. ఆవిడ ఆశ్చర్యంగా, మీ అక్కకు పెళ్లి చేసి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే నీకు పెళ్లి చేశారా అని అనుమానంగా, నీ పెళ్లి మీ అమ్మా నాన్న చేశారా లేక నువ్వే చేసుకున్నావా అని అడుగుతుంది. గీతకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా నుంచునేసరికి విరాట్ గీత భుజం మీద చెయ్యి వేసి, 3 నెలల క్రితం పెళ్లి జరిగింది వాళ్ళ అక్కకు కాదు, తనకి నాకు. నేను తనని 6 నెలల క్రితం చూసి ప్రేమించాను. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు నక్షత్ర అనుకుని పొరపాటు పడి తనకి నాకు పెళ్లి ఖాయం చేశారు. పీటల మీద కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది, నేను ప్రేమించిన అమ్మాయి వేరు, ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వేరు అని. ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను.
అందరి పెద్దల సమక్షంలో గీతకి నాకు పెళ్లి జరిగింది. ఇందులో మీరు ఆశ్చర్యపోయేంత పెద్ద విషయం అయితే ఏమీ లేదు. మీకు ఏం గొడవలున్నాయో నాకు తెలీదు. నా భార్యను తక్కువ చేసి మాట్లాడాలి అని చూస్తే అస్సలు ఊరుకోను అని గంభీరంగా అంటాడు. రాజేశ్వరి గారు మురిపెంగా విరాట్ వైపు చూస్తూ దీని తిక్క బాగా కుదిరింది. బుద్ధున్నంత వరకు ఇంకొకసారి గీత జోలికి వెళ్ళదు అని అనుకుంటూ తనతో మీకేంటి బాబు రండి టిఫిన్ చేసి మీరు అలా ఊరు చూద్దురు గాని అని పిలిచేసరికి విరాట్ గీత చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. గీత విరాట్ వైపు చూస్తూ కొంచెం మెల్లగా సారీ నేను కనీసం మీ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ మీరు ఈరోజు నా పరువు కాపాడడం కోసం నేను చేసిన తప్పుని మీ మీద వేసుకున్నారు అని అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ నువ్వు నా భార్యవి. నీకు ఏదైనా అవమానం జరిగింది అంటే అది నాకు జరిగినట్టే. అందుకే ఆవిడ నోరు ఎత్తకుండా సమాధానం చెప్పాను. టిఫిన్ తిను. మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళాలి. లేట్ అవుతుంది అని అంటాడు. రాజారాం గారు బయట నుండి వస్తూ అక్కడ గీత కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ గీతమ్మా నువ్వెప్పుడొచ్చావు? అని ఆశ్చర్యంగా అడుగుతారు. గీత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని హగ్ చేసుకుని ఎలా ఉన్నారు తాతయ్య? అని అడుగుతుంది. ఆయన గీత ముఖాన్ని దోసీలోకి తీసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తాతయ్య గుర్తొచ్చాడా తల్లి నీకు? అని అడుగుతారు. గీత కొంచెం మెల్లగా మాట్లాడుతూ సారీ తాతయ్య. అమ్మ గురించి ఆలోచించానే కానీ మీరు ఎంత బాధపడుతున్నారో ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి అని అడుగుతుంది. ఆయన గీత నుదుట ముద్దు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు గీతమ్మ అని అంటారు. గీత ఆశ్చర్యంగా మీకు నా పుట్టినరోజు గుర్తుందా అని అడిగేసరికి ఆయన చిన్నగా నవ్వుతూ ఎలా మర్చిపోతాను తల్లి, ఎప్పటికీ మర్చిపోలేము కూడా. ఇవాళ నీ పుట్టినరోజు అని గుడిలో పూజలు చేయిస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. రాముల వారు నా మొర ఆలకించినట్టు విన్నారు. అందుకే ఇంటికి తిరిగి వచ్చేసరికి నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావు అని ఆనందంగా అంటారు. శాంభవి వాళ్ళందరినీ అలా చూసి కోపంతో రగిలిపోతూ ఎంతో కష్టపడి తెంపిన బంధాన్ని మళ్ళీ కలపడానికి వచ్చావా? నా గొంతులో ప్రాణం ఉండగా మీ అమ్మను ఈ గడప కూడా తొక్కనివ్వను. రావడానికి అయితే వచ్చావు. ఇంతే సంతోషంగా తిరిగి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఈ దెబ్బతో ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోయేలాగా చేస్తాను అని కోపంగా అనుకుంటుంది. వాళ్ళు టిఫిన్ చేయడం కంప్లీట్ చేయడంతో అందరూ గుడికి బయలుదేరతారు. రాజారాం గారు విరాట్ వైపు చూస్తూ గుడి దగ్గరే బాబు. ఆ దారిలో కార్లు వెళ్ళవు. మీరు నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్తారు. విరాట్ చిన్న చిరునవ్వుతో అలాగే తాతయ్య గారు మేము వెళ్తాము అని చెప్పి అక్కడ అందరూ నడవడం మొదలు పెడతారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని ఊరిలో ఉన్న వాళ్ళు చూసి గీతను గుర్తుపట్టి చాలా సంతోషంగా గీత దగ్గరికి వచ్చి పలకరిస్తారు. గీత ఆ ఊరికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోవడంతో ఆ ఊరంతా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. గుడి దగ్గరికి వెళ్ళి కోనేరులో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేసరికి పంతులు గారు గీతను గుర్తుపట్టి గీతమ్మ నువ్వెప్పుడొచ్చావు అని ఆప్యాయంగా పలకరిస్తారు. గీత ఆయన కాళ్ళకు నమస్కరించి ఇందాకే వచ్చాను పంతులు గారు బాగున్నారా అని అడుగుతుంది. ఆయన గీతను దీవించి నేను చాలా బాగున్నానమ్మా. ఇప్పటికైనా వచ్చి చాలా మంచి పని చేశావు. మీకోసం ఆ పెద్దవాళ్ళు ఎంతలా తప్పించిపోతున్నారో మీకు తెలీదు. ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ పండగ వచ్చినా మీ ఇంట్లో ఎవరి పుట్టినరోజు జరిగినా గుడిలో ప్రత్యేక పూజలు చేయించి ఊరిలో ఉన్న అందరికీ భోజనాలు పెడతారు అని ఆనందంగా చెప్తారు. గీత నుదుటిన సింధూరం, మెడలో నల్లపూసలు చూసి గీతమ్మ మీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యంగా అడుగుతారు. గీత విరాట్ వైపు చూస్తూ అవును పంతులు గారు పెళ్ళయింది. ఇతనే నా భర్త అని విరాట్ని పరిచయం చేస్తుంది. ఆ పంతులు గారు ఇద్దరిని దీవించి గుడిలో నుంచి స్వామివారి వస్త్రం ఒకటి తీసుకువచ్చి విరాట్ మెడలో వేసి గీత చీర కొంగుని విరాట్ మెడలో ఉన్న వస్త్రానికి పొంగుముడి వేసి వాళ్ళిద్దరి వైపు చూస్తూ చూడండి ఈరోజు చాలా విశేషమైన రోజు. మీరిద్దరూ రాముల వారి గుడి చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి ఆ సీతారాముల్ని దర్శనం చేసుకోండి. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో
సంతోషంగా ఉంటారు అని దీవిస్తారు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.